పార్వతి, నువ్వేంటి ఇలా వచ్చావు? అదే నేను అంటున్నాను. నువ్వేంటి ఇక్కడున్నావు? వేద గదిలో నీకేం పని? అది వేదతో మాట్లాడదామని వచ్చాను. వచ్చాక తను కనపడకపోతే తిరిగి వెళ్తుంటే ఇదిగో నాకు ఈ గాజులు కనిపించాయి. ఏంటి పిచ్చి పిల్ల ఇలా అజాగ్రత్తగా ఉంచింది గాజులని? ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిందని తీసి జాగ్రత్త చేస్తున్నా. అవునా? అంత జాగ్రత్త చేసేదానివి 2 గాజులుండాలిగా. 1 గాజే ఉంది, మరి 2వ గాజేది? రెండో గాజు ఏమో నాకేం తెలుసు. ఉంది ఒకటే గాజు, రెండోది నాకెలా తెలుస్తుంది? ఆయన ఇంట్లో డబ్బులు దొంగతనం చేసిందానివి. ఆ గాజు కూడా నువ్వే తీసుంటావు, ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను కనపడేసరికి నా మీద దొంగతనం మోపాలని చూస్తున్నావా? భాగ్యం, చూసావా అమ్మా, నువ్వు ఉండగానే ఎంత మాట అంటుందో. కనపడకుండా పోయిన గాజు నేనే తీశానని నా మీద దొంగతనం వేస్తుంది. నిన్న తనని దొంగ అన్నామని మనసులో పెట్టుకుని నేను చెయ్యని తప్పుకి నా మీద దొంగతనం అంటగడుతుంది. ఇదేనా ఇంటి ఆడబడిచికిచ్చే మర్యాద? నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ 2 గాజులు పెట్టి వెళ్ళానే, మరి 1 గాజే ఉండడం ఏంటి? అయినా నేను లేనప్పుడు మీకు నా గదిలో పనేంటి? చెప్పండి. నా గాజుని మీరే దొంగిలించారు కదూ? లేకపోతే నా గదిలో మీరుండడం ఏంటి? నా గాజు కనపడకుండా పోవడం ఏంటి? నిజం చెప్పండి, గాజు ఎక్కడ దాచారు? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది నీ మొహం మండా? మీ ఇద్దరూ కలిసి నా మీద లేనిపోని నిందలు వేస్తే నిజమవుతాయి అనుకుంటున్నారా? ఏమో, ఈ 2 గాజుల్లో ఒకటి నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, లేకపోతే నువ్వే ఎక్కడో పడేసుకుని ఉంటావు. ఇప్పుడు సమయం వచ్చిందని నా మీద దొంగతనం నింద వేస్తావా? ఏంటిది? ఛీ, పాపిష్టిదానా, ఆఖరికి ఇంత దిగచారావేంటి? ఇంట్లో వస్తువుల్ని కాజేయడానికి సిగ్గనిపించడం లేదా నీకు? ముదరష్టపదానా, దొంగతనం చేసింది చాలక పైగా చేయలేదని బుకాయిస్తావా? నువ్వు చేసిన పనికి పార్వతి మీద నింద వేస్తావా? నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పో ముందు ఇక్కడి నుంచి. వీణా, ఎన్ని బ్లాక్స్ డీటెయిలింగ్స్ అయ్యాయి? అది ఆల్మోస్ట్ 4 అయిపోయాయి బావా. కూల్. సరే, నేను ముంబై వెళ్తున్నానని చెప్పాను కదా, ఇంకా బయలుదేరుతాను. నాకు లేట్ అవుతుంది. సరే బావా, జాగ్రత్తగా వెళ్ళు. బావా, కొంచెం టైంకి తింటూ ఉండు. ఈ మధ్య వర్క్లో పడి టైంకి తినడం స్కిప్ చేస్తున్నావు. సరే మరదలి పిల్ల, నువ్వు చెప్పినట్టే టైంకి తింటాను. ఆగు బావా, నీకు అసలు అక్కడ ఫుడ్ పడుతుందో లేదో అని కొంచెం పిండి వంటలు, మంచిగా పులిహోర కూడా చేసి పెట్టాను. నీకు ఇష్టం కదా, జీడిపప్పు కూడా వేశాను. ఏయ్, నేనేమన్నా ట్రిప్కి వెళ్తున్నానా? చూప్. నేను చెప్పింది వినాలి, పెట్టింది తినాలి, అదే నీ పని. అలాగే మేడం. క్వీన్ విక్టోరియా గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా ఏంటి? బాబా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఏయ్ పిచ్చి పిల్ల, ఏడుస్తున్నావా? నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను కదా. మిస్ యూ సో మచ్ బావా. నిన్నెందుకో బాగా మిస్ అవుతాను అనిపిస్తుంది. అలా ఏం కాదు, తొందరగా వచ్చేస్తాను. జాగ్రత్త బావా, టైంకి తిను. సరే, నువ్వు జాగ్రత్త. సరే. హలో, ఆగు. కొన్ని గట్టిగా అనుకుంటే వెంటనే జరుగుతాయంటే నమ్మలేదు. నిజమే, ఇప్పుడు నిన్ను చూశాక నమ్మాల్సి వస్తుంది. నువ్వు నాకు దొరక్కపోతావా, నీ అంతు చూడకపోతానా అనుకున్నాను. ఇలా నా ముందు ప్రత్యక్షమైపోయావు. వాట్ ఏ టైమింగ్ డియా. ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదులుకుంటాను చెప్పు. నన్ను కొట్టినందుకు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇస్తానో తెలుసా? రే రిషి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆల్రెడీ నా చేతిలో ఒకసారి దెబ్బలు తిన్నావు, అయినా నీకు బుద్ధి రాలేదా? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నువ్విలా నన్ను బెదిరిస్తున్నావని మా బావకు తెలిస్తే నిన్నేం చేస్తాడో తెలుసా? పోరా ఇక్కడి నుంచి. హే, బుద్ధి రావాల్సింది నాకు కాదే, నీకు. నా మీద చెయ్యేసినందుకు నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. నీ బావ కాదు కదా, ఎవ్వరొచ్చినా సరే ఈరోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆ రోజు నిన్ను వదిలేసి నేను చాలా తప్పు చేశాను, కానీ ఈరోజు నిన్ను నీ బతుకుని నాశనం చేస్తాను. పదవే. రేయ్, వదలరా, వదలు. రేయ్, నిన్ను రిషి వదలరా.